ప్రచారం ఎలా సాగుతోంది, ప్రజల నుండి స్పందన ఎలా ఉంది? ఎక్కడికి వెళ్ళినా సరే ఈవేళ ప్రజలు స్వచ్ఛందంగా ఎప్పుడెప్పుడు మళ్ళీ ఎలక్షన్లోని జగనాన్ని గెలిపించాలా అనే దాంట్లో ఉన్నారు. ఎందుకంటే వారు ప్రతి ఒక్కరికి ఈవేళ ప్రజల వద్దకే పాలన అనే దాన్ని ఈరోజు ప్రభుత్వం తీసుకుని వెళ్ళడంతో పాటు ప్రతి పేద కుటుంబాన్ని కూడా ఈరోజు విద్య వైద్యం అందించే ప్రధాన అంశంగా ఇవాళ తీసుకొని వెళ్తున్న తరుణంలో ప్రతి ఇంటి దగ్గర కూడా ఈరోజు జగనన్న వల్ల మా పిల్లలు చదువుకుంటున్నారు, నాకు అమ్మఒడి వచ్చింది, మా అత్తగారి పెన్షన్ వచ్చింది, మా యజమానికి ఆపరేషన్ అయితే ఈరోజు ఆరోగ్యశ్రీలోని ఈరోజు చేయించుకొని మళ్ళీ కొత్త లైఫ్ వచ్చింది, నేను ఈవేళ నాకు ఆ చేదోడు జగనన్న చేదోడు వచ్చింది. ఇట్లాగే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి, ఏ ఇల్లు తలుపు కొట్టినా లేకపోతే నాకు ఇల్లు వచ్చింది, ఇట్లాగే ఏదో ఒకటి ఆ కుటుంబంలోని బెనిఫిట్ పొందిన వాళ్ళు అంటూ ఉన్నాం. మేము మళ్ళా ఈరోజు జగనన్న వస్తే ఇటువంటి కార్యక్రమాలతో పాటు మా పిల్లలకి మేము చదువు చెప్పించిన స్తోమత ఉండి బాల కార్మికులుగా ఇవాళ పంపించిన స్థితి నుంచి ఈరోజు చక్కగా ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్ లాగా ఈరోజు చదువుకొని వెళ్లే స్థితికి మాకే తిరిగి మాకు డబ్బులు వేస్తూ ఇలా అమ్మఒడి కింద ఈరోజు చూస్తున్నారు. ఇటువంటి ప్రభుత్వాన్ని, ఇటువంటి నాయకుడు మాకు కావాలని చెప్పని వాలంటరీగా స్వచ్ఛందంగా ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథ పడుతున్నారు. ఝాన్సీ గారు, మీరు గతంలో 2 సార్లు పార్లమెంట్ అభ్యర్థిగా అటు బొబ్బిలి ఎంపీగా ఉన్నారు, విజయనగరం ఎంపీగా కూడా పనిచేశారు. ఇప్పుడు విశాఖ ఎంపీగా ఈసారి అభ్యర్థిగా వైసీపీ నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో మీరు ఉత్తరాంధ్ర అభివృద్ధికి చేసిన కృషి ఏంటి ఎంపీగా? గతంలో నాకు బొబ్బిలి ఎంపీగా అట్లాగే విజయనగరం ఎంపీగా 2 టైమ్స్ నేను ఎంపీ చేయటం అయింది. నాకు అవకాశం ఇచ్చారు ప్రజలు. బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడే నేను పార్ట్ ఆఫ్ ది విశాఖపట్నం కూడా ఎంపీని. సో విశాఖపట్నం ఏ మీటింగ్లు అయినా, జిల్లా పరిషత్ మీటింగ్లు అవనివ్వండి, డిఆర్సీ మీటింగ్లు అవనివ్వండి, డిఆర్సీ మీటింగ్లు అవనివ్వండి, వచ్చేటప్పుడు ఇక్కడ ఉన్న ఇష్యూస్ అనేదాన్ని ప్రధానంగా ఏ ఇష్యూస్ ఉన్నాయో వాటి మీద కేంద్రంలో చెప్పవలసినవి ఏమున్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని అటు రోడ్స్ అవనివ్వండి, ఇండస్ట్రీలో సంబంధించిన పొల్యూషన్ మీద అవనివ్వండి, అట్లాగే ఇక్కడ అంత సీ కోస్ట్ ఉంది దానికి సంబంధించింది అవనివ్వండి, వాటన్నిటి మీద కూడా ఏ వచ్చాయో వాటిని పార్లమెంట్లో లేవనెత్తి ఉత్తరాంధ్ర అనేదే యూనిట్ గా మేము తీసుకున్నాం. కానీ ఏ రోజు బొబ్బిలికి విజయనగరానికి కన్ఫైన్డ్ అవ్వలేదు. ఉత్తరాంధ్రలో ప్రధానమైనది వెనుకబడితనం పోవాలంటే విశాఖపట్నం డెవలప్ కావాలి. విశాఖపట్నంలో ఏ అంశాలైతే ఈవేళ డెవలప్ చేయడానికి మనం ఉన్న పరిస్థితులను తీసుకుని వెళ్ళగలుగుతామో, మనం అందించగలుగుతామో అప్పుడు ఖచ్చితంగా ఈ బ్యాక్వర్డ్నెస్ అనేది పోతుంది. అటువంటి దాంట్లో ఈరోజు ప్రధానంగా స్టీల్ ప్లాంట్ గురించి అవనివ్వండి, అట్లాగే ఐఐఎం లాంటి దాన్ని ఇక్కడ తీసుకురావడం, వరల్డ్ క్లాస్ యూనివర్సిటీస్ గురించి లేవనెత్తడం అవనివ్వండి, ట్రైబల్ యూనివర్సిటీ లాంటిది, సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ లాంటిది, ఏసే హాస్పిటల్స్ లాంటివి అవనివ్వండి, రైల్వే నుంచి ఫ్లైఓవర్స్ అవనివ్వండి, ఆర్యూబీలు అవనివ్వండి, తర్వాత కొత్త లైన్స్ అవనివ్వండి, రైల్ లైన్స్ అవనివ్వండి, అలాగే ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ట్రైన్స్ గురించి దానికి అవసరమైన లైన్లు అవనివ్వండి, ఇట్లాంటివన్నీ ఒక పక్కనే కేంద్రం సంబంధించిన వాటి అన్నింటినీ చేసుకొని రావడంతో పాటు రాష్ట్రంలోని ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ లో కూడా చెప్పి చేయించాల్సిన వాటిని కూడా కోఆర్డినేషన్ చేసి చేసుకునేవాళ్ళం. ఖచ్చితంగా ప్రజలు దాంతోపాటు ఈవేళ వార్డు సచివాలయాలు, గ్రామ సచివాలయాలు తీసుకొచ్చి నేరుగా ఈరోజు ప్రజలు ఇబ్బంది పడకుండా ఈరోజు పరిపాలన సాగించే అటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు చూసుకుని జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ గతంలో తీసుకొచ్చిన వాటితో పాటు షిప్ యార్డ్ లాంటి దానికి ఆర్డర్స్ తీసుకొచ్చి నేవీలో దాన్ని రన్ చేసినట్టు, BHPO లాంటి దాన్ని మూతపడే పరిస్థితి తీసుకొస్తే దాన్ని BHLలో విలీనం చేయించి దాన్ని మళ్ళీ సజావుగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఉద్యోగులు, కార్మికులు మళ్ళీ ఆ కుటుంబాలనే నిలబడేట్టుగా చేయటం, ఇలాంటివన్నీ ఉత్పత్తి రంగం ఒక పక్కనే దాని మీద డిపెండ్ అయిన ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ సాఫ్ట్గా వాళ్ళకి జీవనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మళ్ళీ ఈరోజు ప్రగతి పదంలోకి ఆ ఇండస్ట్రీస్ తీసుకెళ్లే విధంగా వాటన్నిటి కూడా దోహదం చేయడం జరిగింది.